सदर बीआरएस और चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने अवाम से कहा कि वो दौलत और शराब के लालच में ना आते हुए गोलमाल पार्टियों को वोट ना दें, वरना उन्हें आने वाले 5 साल के लिए सख्त सजाओं का सामना करना पड़ेगा। उन्होंने अवाम को खबरदार करते हुए कहा कि बदकिस्मती से अगर तेलंगाना में कांग्रेस बरसर इख्तियार आ गई तो फिर बहबूदी स्कीमात को मुकम्मल खत्म कर दिया जाएगा, जिन पर बीआरएस हुकूमत गुज़िश्ता 10 साल से अमलावरी कर रही है। जिले जलगांव के पालाकुर्ती में अवामी आशीर्वाद सभा को मुखातिब करते हुए चीफ मिनिस्टर ने राय दहिंदों से ख्वाहिश की कि वो तेलंगाना के मुस्तकबिल के लिए वोट दें और ऐसी जमात की तायीद करें जो रियासत तेलंगाना की तरक्की के लिए संजीदगी के साथ अमली काम कर रही है। కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు. కేసీఆర్ కి పని లేదు, 24 గంటలు కరెంట్ ఇచ్చి వేస్ట్ చేస్తాడు, 3 గంటలు చాలు ఉంటాడు. కరెంట్ ఎన్ని గంటలు ఉండాలి? వినబడతలేదు. 24 గంటలు ఉండాలి. మరి కాంగ్రెస్ గెలిస్తే ఉంటుందా? ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. చెప్పేటోళ్ళు ఎవరు? పీసీసీ అధ్యక్షుడు, ఇల్లే మలే కాదు, జిమ్మెదారున్న మనిషి. మరి పీసీసీ అధ్యక్షుడే డైరెక్ట్ గా అమెరికాలో చెప్పిండు, ఇక్కడ టీవీ ఇంటర్వ్యూలో బల్ల గుద్ది చెప్తా ఉన్నాడు. ఇంకేం చెప్తున్నాడు? కేసీఆర్కి ఏం తెలియదు, 10 HP మోటార్ పెట్టుకుంటే గంటకి ఎకరం పొలం పడుతుంది, 3 గంటలు చాలు ఉంటుంది. రైతుల దగ్గర ఎవరి దగ్గర 10 HP మోటార్ ఉంటుందా? మనకు ఉండేది 3 HP 5 HP అంతే కదా. మరి 10 HP ఎవడు కొనియాలి? విజయ కొనిస్తాడా? తెలంగాణలో 1 కాదు 2 కాదు 30 లక్షల మోటార్లు ఉన్నాయి మన రైతుల దగ్గర. 1-2 కాదు. కానూన్ ప్రకారం ఉన్నాయి 30 ఉన్నాయి, కానూన్ ప్రకారం లేక ఇంకో 2-3 లక్షలని. మరి 32-33 లక్షల మోటార్లు 10 HP కొనాలంటే ఎవడు కొనాలి? 10 HP గుంతులు పెడితే బోర్ పొక్కలలో నీళ్లుంటాయా? ఇది వ్యవహారం. అందుకే నేను చెప్పేది, ఎలక్షన్ వస్తే వాటికనే గోల్మాల ఓటు వేయద్దు. ఎవడన్నా తప్ప